అది 18 ఏళ్లుగా రగులుతున్న పగబయ్య. ఇంకా చెప్పాలంటే వందల ఏళ్ల రివెంజ్ స్టోరీ అది. దాన్ని ఇంకా మర్చిపోలేదు జనం. సో టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా అలాగే గుర్తుపెట్టుకున్నాడనే చెప్పాలి. అవకాశం దొరికితే వేటాడాలని చూశాడు. ఛాన్స్ లభించగానే వేటగాడిలా మీదకు దూకి ఊచకోత కోశాడని చెప్పాలి. సో ఆ వివరాలేంటో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, వీడియోలకు వెళ్లే ముందు ఒక లైక్ వేసుకొని కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక విషయానికి వస్తే భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అనగానే ఎక్కడలేని ఆసక్తి నెలకొంటుంది భయ్య. సో పాకిస్తాన్లా ఇంగ్లీష్ టీం మనకేమీ దాయేది కాదు. ఆస్ట్రేలియాలా ఆ జట్టుతో ఐసీసీ టైటిల్స్ ఫైట్లో మనకు వైరము లేదు. కానీ ఇంగ్లాండ్ అంటే భారతీయులకు ఒక రకమైన పగ. క్రికెట్కు తమ పుట్టినిల్లు అని చెప్పుకునే దేశం అది. వందల ఏళ్ల పాటు పాలకులుగా మనపై రుబాబు చూపించిన కంట్రీ. అందుకే వాళ్ళు పరిచయం చేసిన క్రికెట్ ఆటలోనే వాళ్లకు 3 చెరువులు నీళ్లు తాగిస్తూ వస్తుంది టీమిండియా. ఏళ్లుగా ఉన్న పగ కోపానికి వీలు దొరికినప్పుడల్లా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ తీర్చుకుంటుందనే చెప్పాలి. తాజాగా అభిషేక్ శర్మ విధ్వంసంతో ఈ పగ చల్లారదు అని తేలిపోయింది. అది ఎలాగంటే గురువు మొదలు పెట్టాడు, శిష్యుడు అందుకున్నాడనే చెప్పాలి. ఫార్మెట్ ఏదైనా, సిరీస్ ఏదైనా ఆడుతుంది ఎక్కడైనా సరే. ఇంగ్లాండ్తో మ్యాచ్ అంటే చాలు భారత అభిమానులు ఆసక్తిగా టీవీలకు అతుక్కుపోతారని చెప్పాలి. పాక్ ఆసీస్ తర్వాత మన టీం పక్కా గెలవాలని ఫ్యాన్స్ కోరుకునేది ఇంగ్లాండ్ మీదే. దానికి 18 ఏళ్ల కింద 2007 టీ20 వరల్డ్ కప్లో జరిగిన ఓ చిన్నపాటి వార్ మరింత ఆజ్యం పోసిందని చెప్పాలి భయ్య. సో ఆ రోజు ఇరు జట్ల మధ్య జరిగిన ఆ మ్యాచ్లో యువరాజ్ సింగ్ను గెలికాడు ఇంగ్లీష్ క్రికెటర్ ఆండ్రూ ఫ్లెటర్. అంతే రెచ్చిపోయిన యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్సులు బాదాడు. 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అతని శిష్యుడు అభిషేక్ శర్మ అదే ప్రత్యర్థిపై 17 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. 37 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకొని ఇంగ్లాండ్ను తల ఎత్తుకోకుండా చేశాడు. ఎన్నేళ్లు అయినా ఈ పగ చల్లారదని, అవకాశం దొరికిన ప్రతిసారి ఆ జట్టు మీద కసిగా ఆడతామని భారత జట్టు మరోమారు ప్రూవ్ చేసిందని చెప్పాలి భయ్య. సో ఎదురు పడితే చావు దెబ్బే అన్నట్టుగా అప్పటి యువరాజ్ సింగ్ ఇన్నింగ్స్తో ప్రస్తుతం అభిషేక్ బ్యాటింగ్ను పోల్చుతున్నారు అభిమానులు. అచ్చం అవే షాట్లు, అదే ఊచకోత, ఇంగ్లాండ్పై అదే స్థాయిలో విధ్వంసం రిపీట్ అయ్యాయని అంటున్నారు. ఇంగ్లీష్ టీం ఎదురుపడితే భారతీయులు ఆగరని, వాళ్ళ మీద చెలరేగడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ పగ యువరాజ్తో ఆగలేదని, అభిషేక్తో అంతమవదని చెప్తున్నారు. ఇది ఎవర్ గ్రీన్ బ్యాటిల్, ఎవర్ గ్రీన్ రివెంజ్ అని సోషల్ మీడియాలో నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.